జై ముదిరాజ్. జై ముదిరాజ్. నా పేరు సాగర్, మా నిజామాబాద్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ ద్వారా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే ముదిరాజ్ జాతిని అంతం చేద్దామనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి కొంతమంది నాయకులు పనిగట్టుకొని చేస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున మల్కజ్గిరిలో జరిగినటువంటి చాలా దురదృష్టమైన సంఘటనలు ఏంటి అంటే, ఈటెల రాజేందర్ గారికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు రాత్రి పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ ఫ్లెక్సీలు పెట్టారో వాళ్ళకు సూటిగా మేము ప్రశ్నిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఈటెల రాజేందర్. తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులైతే సొంత భూములు అమ్మి వారి కేసులు వాదించి వాళ్ళని బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజల మనిషి. మీరు ఒక్కసారి మీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు 24 గంటలు అన్నదానం ఎవరింట్లో జరుగుతుందంటే అది ఈటెల రాజేందర్ గారింట్లోనే. అటువంటి ప్రజల మనిషి మీద లేనిపోని సృష్టించి ఎవరైతే ఫ్లెక్సీలు పెట్టిరో అది ఏ పార్టీ అయినా సరే, మేము మీకు సూటి ఒక క్వశ్చన్ చేస్తున్నాం. ఏ విధంగానైతే టిఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు లేనిపోని నిందలు వేసి టిఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే ఈటెల రాజేందర్ గారిని బయటకు వెళ్ళడానికి పొగబెట్టి బయటకు వెళ్ళగొట్టారో అప్పుడు టిఆర్ఎస్ పరిస్థితి ఏమైంది? అదో పాతాళానికి వెళ్ళిపోయింది. పుట్టగతులు లేకుండా వెళ్ళిపోయింది, అధికారం కోల్పోయింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. ఇంత మంచి ఒక లీడర్ మీద, ముదిరాజ్ జాతి బిడ్డ మీద ఇటువంటి అవాకులు చెవాకులు ఇటువంటి ఫ్లెక్సీలు పెడితే ఏ పార్టీ వాళ్ళైతే పెట్టించారో మీ పార్టీకి కూడా పుట్టగతులు ఉండవు. మీరు అనుకోవచ్చు ఏడ్చి రాజకీయాలు చేసి రాలే, అయినా తండ్రుల పేరు చెప్పుకొని లేకపోతే ఇంకా వేరే వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయాలకు రాలే. తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెను తెలుసుకొని వారి తరపున నిలబడి కొట్లాడి వారి పక్షాలను నిలబడి ప్రజల మన్ననలు పొంది ఆయన లీడర్ అయింది తప్ప మీ మాదిరిగా ఏడ్చుకుంటే రాజకీయాలకు రాలే. దయచేసి మరొక్కసారి ఏ పార్టీ అయినా సరే తెలంగాణ సమాజం తరపున మేము నిజామాబాద్ నుండి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరొక్కసారి ఈటెల రాజేందర్ గారి జోలికి గాని, ముదిరాజ్ జాతిలో ఉన్న ఏ లీడర్ జోలికి గాని అనవసరంగా వస్తే మాత్రం మీకు పుట్టగతులు లేకుండా, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా రాజకీయ సమాధి కట్టడానికి ఖచ్చితంగా ముదిరాజ్ జాతి ముందుంటదని ఈ యొక్క వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా యువకులమైన, తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజ్ యువకులమైన అందరం మేము ఏకతాటి ఒక మాట ఇస్తున్నాం. ఎవరైతే ముదిరాజ్ జాతి బిడ్డల్ని ఏ పార్టీలోనైతే ఇలాంటి పొమ్మడలేక పొగబెట్టే పనులు చేస్తారో మేము ఎత్తుకున్నటువంటి జెండలన్నీ కింద పడేసి మీ బొందబెట్టేటువంటి పనులు కూడా చేస్తామని ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తూ, మరొక్కసారి ఈటెల రాజేందర్ మీద ఇలాంటి లేనిపోని సృష్టిస్తే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోండి. మీ రాజకీయ సమాధి ఖచ్చితంగా కడతామని హెచ్చరిస్తున్నాము. జై ముదిరాజ్.